ఆర్టీసీ కోసం ఎప్పుడు మాట్లాడుతూ కష్టపడుతున్న మా ప్రభాకర్ గారికి, మా గారు, గారికి, మా గారికి, బాలస్వామి గారికి అందరూ కూడా ముఖ్యంగా మహిళా సోదరులు అందరూ కూడా మా ప్రభుత్వం పుట్టినరోజు సందర్భంగా అందరి ఆవరణలోనే ఈ పథకాన్ని ప్రారంభించుకొని 2 కోట్ల మంది ఈరోజు ప్రయాణించడం 6,400 కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము మా ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళలని కూడా ఆర్థికంగా తీసుకురావాలని కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా వాళ్ళ గుడికి వెళ్ళాలన్నా, జాతికి వెళ్ళాలన్నా, వాళ్ళ అమ్మగారికి వెళ్ళాలన్నా కోట్లని సక్సెస్ఫుల్గా చేస్తూ కొత్త పద్ధతులు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాము. మహిళా సంఘాలుగా పోటీ చేయాలని వాళ్ళ పెట్రోల్ పెట్టిన బస్సులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ముందు సందర్భంలో తప్పకుండా రాబోయే ఆర్టీసీని గతంలో ప్రైవేట్ కాలేజ్ చేస్తామని చెప్పి ఆర్టీసీ పూర్తిగా ఏదేమని చెప్పి జరిగిన సందర్భంలో దాదాపు ఆత్మహత్య చేసిన రోజు నుంచి లాభదాయకంగా ఆర్టీసీ నడుపుతున్నాం. మా గారు, మా ప్రభుత్వాన్ని మీ డిపార్ట్మెంట్ ఎన్నికలు గారు కానీ, గారు కానీ మేమందరం కూడా ఆర్టీసీ బలోపేతం చేస్తూ ఈ ప్రజా ప్రభుత్వంలో ఇంకా కార్యక్రమాలు చేయబోతున్నాం. మీ అందరి సహకారం కావాల్సి తప్పకుండా ఇంకా రోజు డిపోలో కూడా చెప్పుకో కొత్త బస్సులు సందర్భంలో ప్రత్యేకించి ఎంపీ చంద్రబాబు గారు వారి బీమాన్ని కూడా ప్రభుత్వం మా ఆరోగ్య శాఖ మంత్రి శాఖ కూడా దాదాపు మాట్లాడుకొని అన్ని రోడ్లు కూడా రెన్యువల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే రోడ్డు బాగాలేకపోతే ఈ ఇంకా నష్టాలు ఎక్కువ బస్సు ఖరాబ్ అవుతుంది. కాబట్టి వచ్చే వారం నుంచి కొత్త రోడ్డు చేసుకోబోతున్నాం. తప్పక ప్రతి గ్రామం నుంచి మండలానికి సింగిల్ రోడ్డుని మండలాల నుంచి జిల్లా గ్రామానికి అవసరమైన డబ్బులు వచ్చే నెలలోనే కార్యక్రమం చేయాలని కూడా అన్ని ప్రపోజల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మరోసారి అక్కాజీలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వట్టి విక్రమార్క గారిని మాట్లాడాలని కోరుతున్నాను.